70వ సంకటహార చతుర్థి స్టార్ట్ చేస్తున్నాం మనం. అంటే 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని చక్కగా 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మనం. నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మనకి పిల్లలు ఎలాగైతే అభివృద్ధి చెందుతారో అలాగా స్వామివారు కూడా చక్కగా నెల నెల చేయించుకుంటూ సంవత్సరాలు చేయించుకుంటూ ఒక్కొక్క స్టెప్ పైకి ఎదుగుతున్నారు. అదే ప్రకారంగా పంతులు కూడా ఆయనతో పాటు చక్కగా చల్లగా చూస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే 7వ సంవత్సరం అడుగు పెట్టడం, వెంటనే వినాయక చవితి నవరాత్రులు చక్కగా ఇక అద్భుతంగా మన కార్యక్రమాలన్నీ కూడా సాగబోతున్నాయి రాబోయే రోజుల్లో. వినాయక చవితి సంగతులు ఏంటంటే మంగళవారం నాడు, మళ్ళీ వచ్చే మంగళవారం నాడు మాట్లాడుకుంటాం. పాంప్లెట్లు కూడా రెడీ చేస్తాము, వస్తాయి ఈ లోపల రెడీ అయ్యేది. రాగానే వాటికి సంబంధించి కూడా మాట్లాడి అవి కూడా ఎలా పూర్తి చేద్దాం అనేది మాట్లాడుకుంటూ ఉంటాం. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఎప్పుడూ సంకటహార చతుర్థి ప్రతి ఒక్కళ్ళు పాల్గొనేది. పొద్దున్నే సుప్రభాత సేవ, తర్వాత 9:30కి లక్ష్మీ గణపతి హోమం. లక్ష్మీ గణపతి హోమం అయిన తర్వాత సౌందర్య గారి పారాయణతో ఆ పెద్ద కార్యక్రమాలు ముగుస్తాయి. మళ్ళీ సాయంకాలం ప్రదోషకాలంలో వినాయకుడికి సాయంకాలార్చన అండ్ సంకటహార చతుర్థి గణపతి పూజ. అదే ప్రకారంగా మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏ నెలకా నెల లేదా ఒక 5-6 నెలలకు కాకపోతే కొత్త కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉన్నాం. ఆ సంకటహార చతుర్థి రోజు పోయిన నెల ఏం మొదలు పెట్టాము? తర్పణలు మొదలు పెట్టాము. స్వామివారికి పూజ అంతా పూర్తయిన తర్వాత తర్పణలు అర్ఘ్యం ఇచ్చి స్వామివారికి, ఆ అర్ఘ్యం అయిన తర్వాత స్వామివారిని చూసి ఆ తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకుని చంద్రుడిని కూడా చూసి ఇంటికి వెళ్ళడం అనేటువంటి ఆచారాన్ని మనం మొన్న నెల నుంచి మొదలు పెట్టాము. దాన్ని కంటిన్యూ చేస్తూ చక్కగా స్వామివారి యొక్క కార్యక్రమాలను మనం ముందుకు నడిపేద్దాం. ఆ తర్వాత స్వామివారికి చక్కగా పల్లకి మహాహారతి, తర్వాత పల్లకి సేవ, డ్యూయల్ సేవ, ఆ స్వామివారికి ఇంకేం చేస్తున్న తర్వాత కొత్తగా మొదలుపెట్టాం మంగళహారతి. దాంతో మళ్ళీ స్వామివారి యొక్క కార్యక్రమాలు పరిసమాప్తం అవుతాయి. భక్తులు కూడా మీ యొక్క అభిష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు స్వామివారికి చెప్తాం. చక్కగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి.